శ్రీ గురుభ్యో నమ. ఓం జ్యోతిషాంపతే నమ. ఆస్ట్రోటాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం లగ్నం గురించి తెలుసుకుందాం. ఈ లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జాతకంలోనే లగ్నం నుంచే అన్నీ కూడా లెక్క వేయడం జరుగుతుంది. ఈ లగ్నము ఎలాంటిదంటే మన శరీరం మెయిన్గా మన శరీరాన్ని సూచిస్తూ ఉంటుంది. మనం ఎలా ఎత్తుగా ఉంటామా, పొడవుగా ఉంటామా, లావుగా ఉంటామా, సన్నగా ఉంటామా, మనం ఏ రంగులో ఉంటాము, అసలు మన ఎన్ని సుఖాలు అనుభవిస్తాము, ఈ శరీరానికి ఉన్న బంధాలు ఏంటి అన్నీ కూడా తెలిపేది లగ్నం అన్నమాట. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని చెప్తారు. అంటే శరీరం ద్వారానే అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే మనకి శరీరానితోనే సంబంధం. దీనికి కష్టమైన సుఖమైన ఈ శరీరమే అనుభవిస్తుంది. కాబట్టి లగ్నం అనేది చాలా ప్రాధాన్యం. కాబట్టి ఈ లగ్నము యొక్క కారకత్వం అంటే లగ్నాన్ని సూచించేవారు ఎవరంటే రవి. కాబట్టి మన సూర్య గమనాన్ని బట్టి మనకి లగ్నం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ లగ్నంలో ఎప్పుడు కూడా సూర్యుడికి వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో, అంటే సూర్యుడికి వ్యతిరేకం ఎవరు? శని, తర్వాత శుక్రుడు, రాహు, కేతు, ఇవన్నీ కూడా సూర్యుడికి వ్యతిరేకం. కాబట్టి ఈ సూర్యుడికి వ్యతిరేకంగా ఉన్నవి అన్నీ కూడా ఈ లగ్నంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా వాళ్ళు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాలు అనేవి లగ్నంలో ఉంటే ఏంటంటే ఆ ఫిజికల్గా వాళ్ళకు కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ వేరే రకంగా ఏమీ డ్యామేజ్ అవ్వదు. దీనికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. కానీ లగ్నంలో పాపగ్రహాలు ఉండడం వల్ల వాళ్ళకి శరీరానికి ఏదో రకంగా డ్యామేజ్ జరుగుతుంది. అంటే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవ్వడము, లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వడము, లేకపోతే వాళ్ళకి ఫిజికల్గా ఏదో రకంగా వాళ్ళు డ్యామేజ్ అవుతూ ఉంటారు అనమాట. హెల్త్ కాంప్లికేషన్స్ రావడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి లగ్నంలో ఎప్పుడు కూడా పాపగ్రహాలు మంచిది కాదు. అంటే సూర్యుడికి వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు ఏవి కూడా మనకి శుభకరం కాదనమాట. అయితే సూర్యుడికి అనుకూలమైన గ్రహాలు ఎవరంటే సూర్యుడికి అనుకూలం ఎవరు? గురువు అనుకూలం చాలా. తర్వాత కుజుడు కూడా అనుకూలమే. సో వీళ్ళు లగ్నంలో ఉన్నప్పుడు గురువు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ వీళ్ళు ఫ్రెండ్లీ ప్లానెట్స్ అనమాట రవికి. కాబట్టి వీళ్ళు లగ్నంలో ఉండడం వల్ల వాళ్ళు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. తర్వాత వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రాస్పెరిటీ అనేది కూడా వాళ్ళ జీవితంలో ప్రాస్పెరిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ లగ్నం బలపడుతుంది అనమాట. ఇట్లాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే లగ్నం చాలా బలంగా ఉంటుంది వాళ్ళకి. పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే ఫిజికల్గా వాళ్ళు చూడడానికి ఆర్భాటంగా కనిపించిన ఈ పాపగ్రహాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు లగ్నంలో రాహు ఉన్నాడు అనుకోండి, చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి, కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క గ్రహం వచ్చినప్పుడు ఏంటంటే పాపగ్రహాలు ఎప్పుడు కూడా ఫిజికల్గా మనం డ్యామేజ్ చేస్తుంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. శుభగ్రహాలు ఏంటంటే మనం ఫిజికల్గా డ్యామేజ్ చేయదు. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఈ లగ్నము అనేది లగ్నాధిపతి, అంటే మెయిన్గా లగ్నము ఉంటుంది. లగ్నంలో ఒక్కొక్కసారి మనకి ఏ గ్రహాలు కూడా ఉండవు. ఒక్కొక్కసారి కొంతమంది గ్రహాలు ఉంటాయి. ఒకవేళ లగ్నాధిపతి అయితే ఉంటాడు, అంటే మీది 12 రాసుల్లో ఏదో ఒక లగ్నం అయితే ఉంటుంది. ఈ లగ్నాధిపతి ఎప్పుడు కూడా నీచపడ్డం కానీ, లేకుంటే 6, 8, 12 స్థానాల్లో కానీ ఎప్పుడు కూడా ఉండకూడదు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కడ ఉంటే మంచిది అంటే కేంద్ర స్థానాల్లో ఉంటే చాలా మంచిది, లేకుంటే త్రికోణాల్లో ఉంటే చాలా మంచిది. కేంద్రాలు అంటే 1, 4, 7, 10. మన 1వ స్థానం లగ్నం అంటే 4వ స్థానం అనేది మనకి 4వ ఇల్లు, 4వ స్థానం, 7వ ఇల్లు 7వ స్థానము, 10వ ఇల్లు మనకి వృత్తి స్థానం. సో ఇట్లా మనకి కేంద్ర స్థానాల్లో ఉంటే చాలా మంచిది. త్రికోణాలు అంటే 5, 9లో ఉంటే కూడా మంచిది. 1, 5, 9 త్రికోణం అంటాం. కాబట్టి ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఏంటంటే శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అంటే శుభ ఫలితాలు ఇవ్వడం అంటే ఏంటి? ఇక్కడ మెయిన్గా ఆరోగ్యము, ఐశ్వర్యం మనకి. కాబట్టి వీళ్ళకి ఫిజికల్గా ఎక్కువ డ్యామేజెస్ అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా తొందరగా కోలుకుంటారు అనమాట. లగ్నాధిపతికి కూడా పాప సంబంధం అనేది ఉండకూడదు. అంటే లగ్నం ఎంత ఇంపార్టెంటో లగ్నాధిపతి యొక్క సంబంధాలు కూడా, అంటే లగ్నాధిపతి మీద పాపగ్రహ దృష్టి ఉండడం, లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండడం, దీనివల్ల కూడా మనకి ఫిజికల్గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే హెల్త్ రిలేటెడ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి అది కూడా మీరు గమనించాలి. దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవాలి.
ఎక్కువ డ్యామేజ్ అన్లెస్ అంటిల్ ఏదైనా పాపగ్రహ వీక్షణమో, పాపగ్రహ దృష్టి ఉండడమో, పాపకత్తెర యోగము ఉంటే. పాపకత్తెర యోగం అంటే ఇప్పుడు లగ్నముకి ముందుగా ఒక శని ఉండి, తర్వాత వెనకాల రాహు, ఇట్లాంటి పాపగ్రహం మధ్యలో ఒక లగ్నం ఉన్నా కూడా దాన్ని కూడా ఫిజికల్గా ఏదో ఒక డ్యామేజ్ చేస్తూ ఉంటాడు. సో దీన్ని శుభకత్తెర యోగం, పాపకత్తెర యోగం అని ఉంటుంది. ఇది పాపకత్తెర యోగం అంటే రెండు రెండు మ్యాలిఫిక్ ప్లానెట్స్ మధ్యలో ఏదైనా ఒక గ్రహం ఉందనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ గ్రహం మీద ఉంటుంది, మధ్యలో ఉన్న గ్రహం మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది సేమ్ అప్లికబిలిటీ లగ్నానికి కూడా ఉంటుంది. లగ్నానికి 12వ స్థానంలో అంటే బ్యాక్ హౌస్, వెనకాల ఇంట్లో పాపగ్రహం ఉండి, తర్వాత లగ్నానికి తర్వాత అంటే సెకండ్ హౌస్లో పాపగ్రహం ఉందనుకోండి, లగ్నం డ్యామేజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మంచిది కాదు. సో ఇట్లా ఉంటే మటుకు వాళ్ళు ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా రోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది పాపకత్తెర యోగం ఉంటే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది లగ్నంకి సంబంధించిన విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందరికి వస్తాను. అంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.